ఇప్పటికైనా చదువు చేయబడాలి, దున్నబడాలి, ఫలభరితమైనటువంటి పంటను ఇవ్వాలని మంచి మాటలు, దేవుని మాటలు మనం ఉన్నాం. మరికొన్ని సంగతులు లేఖనంలో నుంచి మనం పరిశీలన చేయబోతున్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవన్నీ ఏంటట? యేసు ప్రభు వారికి పెట్టబడిన పేర్లు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఈ 4 కాదు, బైబిల్లో ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి లేఖనాల్లో. ఇప్పుడు 4 పేర్లు మాత్రం మనం చదువుకున్నాం. ఏంటంట? మరొకసారి చెప్పండి. ఏంటో ఆయన పేర్లు? ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచన కర్త, మూడవది బలవంతుడైన దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి. మనకున్న సమయంలో సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి మనకున్న సమయంలో 1, 2 ఆలోచన చేద్దాం. 2 కూడా మనం చూడలేమండి, ఒకదాన్ని చూద్దాం. ఆలోచన కర్త లేక ఫస్ట్ ఏంటి? ఆశ్చర్యకరుడు. ఈ రెండింటిలో ఏదో ఒక భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. ఎందుకంటే ఆయన పేరులో ఉన్నటువంటి భావం చాలా గొప్పదండి. మనకు మహా ఉంటే 1 పేరు 2 పేర్లు ఉంటాయి అంతే, లేక 3 పేర్లు. కానీ ప్రభుకి లేఖనంలో వాక్యము అనే పేరు కూడా ఉందండి. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. యేసు ప్రభు వారి పేరు ఏంటంట? వాక్యము. అంటే ఆయన నామధేయం. కాబట్టి ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. దానికి ముందుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. అందరికి కూడా తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు, మాకందరికీ మరలా మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా కళ్ళ ముందే ఎంతో మంది ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ భాగ్యాన్ని పొందలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి ఈ తరుణంలో మాకైతే మీ ఉచితమైనటువంటి కృప చేత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్కాలాన్ని ఇచ్చారు, తిరిగి మీ సన్నిధి క్రాంతిని కూడా ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. జరగబోతున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మీ మాటలు మరలా మీ బిడ్డలు వినబోతున్నారు. ఆయన మంచి మనస్సులను ప్రసాదించండి. వినగలిగినటువంటి చెవులను కూడా ఆయన మీరు అనుగ్రహించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మరొకసారి వాక్య భాగాన్ని చదువుకున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. యేసు ప్రభువుకి ఉన్నటువంటి పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు. చూడండి ఈ పేరులో ప్రభుకి కాబట్టి ఆయన పేర్లు చూసారు ఎలా ఉన్నాయో. యేసు ప్రభు పేర్లు మొట్టమొదటి పేరు ఏంటంట? ఆశ్చర్యకరుడు అంటాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యంగా ఉంటాడు. యేసు ప్రభు చేసిన కార్యాలు కావచ్చు, ఎవరి తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యాలు కావచ్చు, బైబిల్ చరిత్రలో మనం ఆలోచిస్తుంటే ఎలా కనపడుతున్నాయి అన్నీ కూడా ఎంతో ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటాయి. నిజంగానే ఆశ్చర్య కార్యాలు ఏం చేశాడంటే దేవుడు? ఒక ఆశ్చర్య కార్యం చెప్పండి. ఆశ్చర్య కార్యాలు దేవుడు ఏం చేశాడు?
యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకార్యం 4 రోజుల నుండి సమాధిలో కుళ్ళిపోయినటువంటి శవంగా ఉన్న లాజరు అంట ఏమయ్యాడంట? లాజరు బయటికి రమ్ము అనగానే లేచి వచ్చాడంట. ఆశ్చర్యమేనా? ఆశ్చర్యం. మనకు తెలిసినాక ఒకటి చెప్పింది, ఇంకోటి చెప్తారా? ఏందమ్మా ఆశ్చర్య కార్యం తెలీదా? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం చెప్పండి. చూడు అబ్బాయి ఒకటి చెప్పాడు చూడండి. ఏం చేశారట? నీటిని ద్రాక్ష రసముగా మార్చడం ఆశ్చర్యమేనా? మరి నీళ్లు ద్రాక్ష రసంగా మారడం అంటే సామాన్యమైన విషయం. నీటిని ద్రాక్ష రసం మార్చడం కూడా ఆశ్చర్యమే. మరి ప్రభువు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఏమండి? ఇజ్రాయేలు జనాంగాన్ని 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు బానిసత్వంలో. వారిని విడిపించడానికి మోషే గారిని ఎన్నుకున్నాడు దేవుడు. వారిని విడిపించే క్రమంలో ఏమంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు చేశాడండి మోషే గారు. దేవుడు చేయించాడు మోషే గారి ద్వారా. ఏమంటే నీళ్లు రక్తంగా మారడం, కర్ర పాముగా మారడం, పేరు రావడం, కప్పలు రావడం, ఏమంటే భయంకరమైనటువంటి పరిస్థితులు. అంతేకాదు మార్గ మధ్యంలో ఈ అరణ్య ప్రయాణంలో ఆశ్చర్యాలు చేశాడండి దేవుడు ఇజ్రాయేల్ విషయంలో. ఏం ఆశ్చర్యము? 6 లక్షల మంది కాలుబలం అంత బయలుదేరారు. ఆకలి అవుతుందంట 6 లక్షల మందికి. 6 లక్షల మందికి ఆకలి అవుతుంది, భోజనం పెట్టాలి. ఆకలి అవుతుందని అడుగుతున్నారు మోషే గారిని. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేశాడండి మోషే గారు? వెంటనే దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించయ్యా, 6 లక్షల మంది కాలుబలం ఉన్నారు, ఆకలి అవుతుంది అంటున్నారు, మరి నా పరిస్థితి ఏంటంటే నన్ను ఏం చేయమంటావు, ఎలా పెట్టమంటావు అన్నప్పుడు అప్పుడు ఆశ్చర్యకార్యం ఒకటి చేశాడండి దేవుడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆకాశం నుండి వర్షం కురిసింది. ఇప్పుడు తిన్నామండి మనం? భూమిలో నుంచి పడిన పంట తినడమే మనం. ఆకాశం నుండి కురిసిన పంట ఎప్పుడు కూడా మనం ఆకాశం నుండి ఏం కురిసింది మనకు తెలిసి? వర్షం కురిసింది, మంచు కురిసింది, అంతవరకే. మనం ఆ 2 మాత్రమే చూసాం. కానీ ఇజ్రాయేల్కి ఏం చూపించాడు? ఆశ్చర్యంగా ఆహారాన్ని కురిపించాడు. అది కూడా ఒకరికా ఇద్దరికా? 6 లక్షల మందికి ఆహారం కొనవడం అంటే ఆలోచించండి. వర్షం కురిసినట్టుగా కురిసిపోయిందంటే ఆహారం సమృద్ధిగా కడుపు నిండిపోయారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆహారం ఆకాశం నుండి కొనడం అంటే ఆశ్చర్యమేనా? మరి ఆశ్చర్యమే. మంచినీళ్ళు అయినట్టండి ఇజ్రాయేలీలకి. ఏమని? మంచినీళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మంచినీళ్ళు అయ్యేటప్పుడు ఏం చేయాలి? మరి అయ్యా అందరూ మంచినీళ్ళు అడుగుతున్నారా, ఏం చేయమంటావు అన్నాడు మరి మా మోషే ప్రార్థనలో. వెంటనే బండతో మాట్లాడవయ్యా అన్నాడు. కానీ మోషే గారు కర్రతో కొట్టాడు. కొట్టినా కానీ నీళ్ళు వచ్చినాయా? వచ్చేసినాయి. ఎంతమందికి దాహం తెచ్చడం? 1 లీటరా 2 లీటర్ల? లక్షల మందికి. కనీసం 1 లీటర్ తాగినా కానీ ఏమంటే 6 లక్షల మందికి 6 లక్షల లీటర్లు కావాలి నీళ్ళు ఒక్క రౌండ్కి. మరి ఒక రౌండ్కి అండి కనీసం 1 లీటర్ తాగితే 6 లక్షల లీటర్లు కావాలి. మరి చేతులు పెట్టుకోవడానికి, స్నానాలు చేయడానికి, మరి వాళ్ళతో పాటు పశువులు గేదెలు అన్నీ వచ్చినట్టు మరి వాటికి ఎంత అద్భుతంగా ఇచ్చాడండి దేవుడు మంచినీళ్ళు. ఇది బండలో నుండి నీళ్ళ. ఎవరి బండలో నుండి నీళ్లు రావడం ఏంటి? ఆలోచించండి. బండలో నుండి నీళ్లు రప్పించాడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. ఎవరి ఆలోచన చేద్దాం. చాలా ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడు. అందుకే ఆయనకు ఒక మంచి పేరు ఉందట. ఏముందట? 72వ కీర్తన చూడండి ఒకసారి. ఇంకో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వాక్యం చదువుతాడు. 18వ వాక్యం చదవండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు మాత్రమే? ఆయన మాత్రమే. నువ్వు నేను చేయలేము. మన వల్ల ఏం కాదండి. ఏం చేస్తాం మనం? ఆశ్చర్య కార్యాలు. బండలో నుంచి నీళ్లు రప్పించగలవా? ఏమండి ఆకాశం నుండి ఆహారం కురిపించగలమా? సముద్రాన్ని పాయలు చేయగలమా? కాబట్టి సముద్రం పాయలవటువంటి ఏం ఆశ్చర్యం అండి అసలు. ఎన్నిసార్లు పోయావా సముద్రంలో మునగడానికి? వెళ్ళావా? చూడటానికి ఎంత భీకరంగా ఉంటుందో, ఎంత ప్రమాదకరమైన స్థలమో మనకు తెలిసేది. అంత ప్రమాదకరమైనటువంటి సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడట? పాయలుగా చేశాడట. పాయలుగా చేయడంలో కూడా అంటే గోడలుగా నిలబడినట్టు అక్కడ రాయబడిన మాట అదే బైబిల్లో.
నీరు గోడగా నిలబడిందంట. ఇప్పుడు ఈ గోడ నిలబెట్టడానికి అక్కయ్య వాళ్ళు ఏం చేశారంటే ఈ గోడ ఏం చేయాలి? గోడ నిలబడాలంటే మనం ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, దాన్ని కట్టేవాడు కూడా కావాలి, ఆ శుభ కావాలి, కింద పునాది కూడా బాగా బిల్ట్ స్టాండర్డ్ గా ఉండాలి. అంటే ఒక గోడ నిర్మాణం చేయడానికి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు అసలు నీరు గోడగా నిలబడటం అంటే ఆశ్చర్యమేనా? అసలు నీరు అలా పక్కకి వెళ్ళి గోడగా నిలబడి 6 లక్షల మంది కాలువలో నడిచేయడానికి దారి ఇచ్చిందంట. అది కూడా ఆరిపోయిందంటాడు నేల. వెంటనే ఆరిపోయి నడిచిపోయారట ఆ దరికి. దేవుడు చేసే కార్యం చూడండి అలా ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు వారి పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల. ఆలోచన చేద్దాం. యెహోవా చదవమ్మా ఒకసారి మాట 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే, ఈ మాట గుర్తు పెట్టుకోలేడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే, ఇంకెవరు చేయలేరండి. ఇక చేయలేము కూడా. మనం ఏం చేస్తాం? మన కెపాసిటీ అంతా మనమెంత అసలు వెర్రవీగిపోతాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం ఏమి చేయలేమంటాం. దేనికి పనికిరాం మనం వాస్తవంగా అయితే, అవునా కాదు? అంతే కదండి. మరి జ్వరం వచ్చిందనుకోండి, సెలవు పెట్టిందాక లేకపోతే బయట. ఇప్పుడు జ్వరం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు జ్వరాలు వస్తే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుందండి. మరలా నీరసం పోయి మరలా మామూలు మనిషి అవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. సెలవులు పెట్టినా, ఇంజక్షన్లు చేసినా జ్వరం తగ్గినా కూడా. అది మన కెపాసిటీ. ఏమంటే జ్వరం వస్తే తట్టుకోలేని కెపాసిటీ మనది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడటండి. ఇశ్రాయేలుకే కాదండి, మనకు కూడా చేశాడు చాలా ఆశ్చర్యకార్యాలు. నీకు నాకు చేయలేదా? మనకేం ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు మనకి. ఇదిగండి ఇప్పుడు ఇక్కడ ఫ్యాను ఒకటి ఏలాడుతున్నాడు. ఫ్యాను దీన్ని ఏలాడదీయడానికి ఏం ఉపయోగించారు? ఒక రాడ్ ఉపయోగించాడు. ఆ రాడ్ని మళ్ళీ సీలింగ్ కి ఒక హుక్ వేస్తాడు అనమాట. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే సీలింగ్ ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ కి మళ్ళీ ఇది వెళ్ళి ఈ రాడ్ వెళ్ళి ఖచ్చితంగా ఫిట్ చేయాలి. గట్టిగా ఫిట్ చేయకపోయినా కానీ సీలింగ్ ప్రమాదం తెలుసా? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ కి చాలా జాగ్రత్తగా బిగియాలి. కానీ లేదంటే ఎలా కొట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ ఇటు అటు క్రాక్ వచ్చేసింది. అంటే చాలా పర్టికులర్ గా దాన్ని చాలా జాగ్రత్తగా బిగిస్తారు. ఎందుకు? బిగించడానికి ఒక రాడ్డు, దానికి మళ్ళీ ఒక హుక్కు, నట్టు, ఎన్నో పర్టికులర్ గా బిగిస్తే గానీ అది అలా మనం చెప్పినట్టుగా జరగదు. ఒక ఫ్యాన్ నిలబెట్టడానికి ఇంత ప్రాసెస్ కాదు. మనం రోజు చూస్తున్నాం కదండి, పైనుంచి ఆకాశాన్ని మొత్తానికి వెలుతురిస్తూ ఉంటుంది సూర్యరశ్మి ఆకాశంలో నుండి. మరి ఈ ఆకాశాన్ని దేవుడు ఏ హుక్కేసి పెట్టాడండి? ఎలా నిలబడింది? అది అంత పెద్ద విశాలమైనటువంటి ఆకాశం. శూన్యంలో వేలాడదీశాడు భూమిని. మరి ఆకాశాన్ని పరదా పరిచినట్టు పరిచాడు. ఇదిగో చేపలు పరిచయం రాగలనే మీటింగ్స్ లో పరదాలు పరుస్తూ ఉంటాం. దేవుడు ఆకాశమును పరిచెను అన్నది బైబిల్లో. పరిచాడట. ఆకాశాన్ని ఏం చేశాడట? పరుచుకుంటూ వెళ్ళాడట. ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యం అండి. ఆశ్చర్యమేనా? ఆకాశాన్ని పరవడం ఏంటంటే అసలు పరిచిన ఆకాశాన్ని మనం అనుభవిస్తున్నాం. దాని ద్వారానే మనకు వర్షం కావాలి, దాని ద్వారానే మనకు మంచు రావాలి, ఆ ఆకాశంలో నుండి మనకు వెలుతురు రావాలి, ఆ ఆకాశంలో నుండి మనకు చలి రావాలి. అన్ని క్రమం తప్పకుండా ఆ 4 ఋతువులు మనకు వస్తేనే మనం భూమి మీద సక్రమంగా బ్రతికేది, సక్రమంగా పంటలు పండేది, ఆరోగ్యవంతులుగా మనం జీవించేది. ఇంత క్రమాన్ని దేవుడు ఏమండి ఎన్నో గ్రహాలను, నక్షత్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నిటినీ ఆకాశంలో అమర్చి అలా నిలబెట్టాడండి. ఏ హుక్కు లేదు, ఏ దారం సహాయం లేదు, ఏ నట్లు మిగిలేదండి ఆయన. మరి ఎలా నిలబడింది? అంత సువిశాలమైనటువంటి ఆకాశం. ఎంత ఆశ్చర్యం అండి అసలు. నిజంగా ఆలోచించట్లో మనం అనుభవిస్తున్నాం కానీ ఆలోచించట్లో దేవుడు చేసిన కార్యాలు. భక్తులు ఆలోచిస్తున్నాడు. ఒక భక్తుడి గురించి చూద్దాం. వండర్ఫుల్ గా ఉంటుందండి అసలు మాట. భక్తులందరూ బాగా ఆలోచించారు. దేవుడు చేసినటువంటి ఈ ఆకాశం ఎంత ఆశ్చర్యంగా ఉంది. దేవుడు చేసినటువంటి భూమి. అరే సమయం అయింది, బాగా దున్నండి. ఇందాక అక్కడ చెప్పింది కదా, అదును రావాలి. అదునికల్లా ఏం చేసేయాలి? మొత్తం దున్ని రెడీగా ఉంచాలి పంట వేయడానికి. ఎప్పుడు పడితే అప్పుడు దున్నితే కుదరదు. అదును వచ్చే సమయానికి దున్ని రెడీగా ఉండాలి. అందరితో పాటు విత్తనాలు వేయాలి, అందరితో పాటు మొక్కలు నాటాలి. అది కూడా వాతావరణం అనుకూలపరచాలి. దేవుడు ఆలోచన చేద్దామండి.
అరే భూమికి సమయమైంది దున్నరా అంటున్నాడు, దున్నుకుంటున్నాడు, విత్తనాలు వేసుకుంటున్నాడు, మొక్కలు వేసుకుంటున్నాడు, అదే ఆయన అనుభవిస్తున్నాడు మనిషి. అసలు ఈ భూమిలో నాటినటువంటి విత్తనం మొలకగా బయటికి రావడం ఏంటి? ఎలా వస్తుందండి మొక్క? రైతు ఏమో తయారు చేస్తున్నాడా? విత్తనం నాటడం వరకే మనం చేసే పని. మరి మొలకిచ్చేది ఎవరు? ఆ మొలక చెట్టుగా రావడం, దానికి మళ్ళీ పూత, దానికి మళ్ళీ కాయ, ఆ కాయ కాస్త పెద్దదవడం, పండడం, అది మనం తీసుకొని తినడం, దాని ద్వారా మనకు ఆరోగ్యం. అవును కదా? ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చాడండి ఆరోగ్యపరమైనటువంటి ఫ్రూట్స్. ఒక యాపిల్ కానీ, ఒక ద్రాక్ష కానీ, ఒక దానిమ్మ కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 53,000 రకాల మామిడి పండ్లు ఉన్నాయంటండి ప్రపంచవ్యాప్తంగా. 53,000 రకాలు మామిడి పండ్లులోనే ఉన్నాయంట. ఒక మామిడి పండులే మనకు తెలిసింది బంగినపల్లి, చిత్తూరు 1, 2, 3 అంతే. పచ్చడి మామిడికాయలు మహా ఎక్కువ. కానీ 53,000 రకాలంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు కలిగించినటువంటి విధానం చూడండి ఎంత గొప్పగా చేశాడు. మన కోసమే ఆశ్చర్యంగా చేశాడండి. చెట్టు ఆశ్చర్యమే ఆలోచిస్తే, ఆ చెట్టు నుండి వచ్చే పండు ఆశ్చర్యమే, ఆ భూమిలో నుంచి వచ్చే ఆ ప్రతి మొక్క ఆశ్చర్యమే. ఏమంటే భూమిలో నుంచి పంట వస్తుంది, భూమిలో నుంచి ఈరోజు బండి కలగాలనుకోండి, యాడికి వస్తుందండి భూమి? పెట్రోల్, డీజిల్ భూమిలో నుండేనండి, భూమిలోనే పెట్టాడు. ఇదిగో ముక్కు పొడకలు కానీ, కమ్మలు కానీ, చేతికి ఉంగరాలు కానీ బంగారంతో తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా భూమిలో నుండే రావాలి. విలువైన వస్తువులన్నింటినో భూమిలో పెట్టాడు, విలువైన ఖనిజాలు భూమిలో పెట్టాడు, విలువైనటువంటి ఆయుష్ ఎన్నో దేవుడు భూమిలో పెట్టాడండి. భూమిలో నుండి వచ్చిన వాటిని మనం అనుభవిస్తున్నాం, మనకు అవసరాల కోసమే దేవుడు వాటిని పెట్టాడండి. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎన్నింటిని పెట్టాడండి భూమిలో. ఆలోచిద్దాం జాగ్రత్తగా. ఆయన యెహోవా మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అనే మాట మనకు కనపడుతుంది. ఆయన మాత్రమే. ఆలోచిస్తున్నావా? ఆయనే ఈ ఆశ్చర్యం చేశాడని అనుభవిస్తున్నావు బాగానే. లేదండి నాకు ఆకాశంతో సంబంధం లేదు, నేను అసలు ఆకాశాన్ని అనుభవించడం లేదు, నాకు గాలి అసలు అవసరం లేదు, గాలి నేను అనుభవించడం లేదు, నాకు భూమి అవసరం లేదు, భూమిని నేను అనుభవించడం లేదు అనేవాడు ఎవరు ఉన్నాడండి భూమి మీద? దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే. మరి అనుభవిస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలు ఎందుకు మర్చిపోతున్నాం మనం? మర్చిపోయారండి ఇశ్రాయేలీయులు కూడా. ఆ మాట కూడా మనం చదువుకుందాం. మర్చిపోతారంటే ఆశ్చర్య కార్యాలు ఎన్ని చేశాడండి ఇశ్రాయేలీయులకి. సముద్రంలో నుంచి నడిపించి, మంచి ఆహారాన్ని ఇచ్చి, మంచి నీళ్ళు ఇచ్చి, ఆ ఎడారిలో ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడి, బట్టలు కూడా మాయకుండా మాస్తే మరి నా పిల్లలు పాపం స్నానం చేయడానికి నీళ్లు కూడా లేవు, ఎంతమందికి ఇది బకెట్ యాడ్ తీసుకొస్తారు, బకెట్లు కావాలి కదండి. మరి 6 లక్షల మంది స్నానం చేయడం అంటే మామూలు విషయం. మన ఇంటికి గెస్ట్లు ఒక కుటుంబం వస్తేనే మనం అల్లాడిపోతాం, వాళ్ళకి పరిచయం చేయలేరు. మరి 6 లక్షల మందికి చేయాలంటే ఎంత కష్టం అండి. దేవుడు అందుకే వారికి అసలు ఆ ప్రయాణంలో పక్కాకి మురికి కూడా అవ్వలేదంట, చెప్పులు కూడా అడిగిపోతారంట, మళ్ళీ కాళ్ళతో నడుస్తూనే ఉన్నారంట. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇప్పుడు వచ్చే చెప్పులు మళ్ళీ డూప్లికేట్ అయిపోయినాయి కదా, నెలకే అడిగిపోతాయి. ఏమండి జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు ఇజ్రాయేల్ విషయంలో చేశాడు, మన విషయంలో కూడా ఇప్పటికీ. అసలు మనం బ్రతుకున్నామంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టే. పెరుగుతా వచ్చినాయి బట్టలు ఎవరు కుట్టించారు? వాళ్ళ చెప్పులు అరిగిపోలేదన్నారు, వాళ్ళ పాదం పెరుగుతా ఉంటే వాళ్ళతో పాటు పెరిగినాయా? అసలు ఎట్లా దానికి? దేవుడికి ఆ 40 సంవత్సరాల పాటు వారి విషయంలో అంటే వాడికి చెప్పుల షాపులు లేవు, అవకాశం లేదు కదా. చెప్పుల షాప్కి వెళ్ళి చెప్పులు కొనుక్కోవడానికి చెప్పుల షాపులు ఫెసిలిటీ లేదు, బట్టల షాపులు ఫెసిలిటీ లేదు కదా. బట్టల మధ్యలో చిరిగిపోయినా లేకపోతే మురికి వచ్చినా కానీ కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుందాం అనుకునే అవకాశం లేదు. ఇక దిగంపల్లిగా తిరగాల్సిందే. ఆటోమేటిక్ గా వాడి దేహాలు పెరిగిపోయింది, షర్ట్స్ పెంచాడు. అసలు చెప్పులు కూడా అడగకుండా వాటికి కాపుతాలు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు బట్టల నుంచి నీళ్లు రప్పించిన దేవునికి బట్టలు పెంచడం పెద్ద విశేషంగా ఉంది. ఇప్పుడు ఏదైనా వనంలో ఆదాం హవ్వలకి ఉన్నారు కదా, వారు దిగంబరులని తెలుసుకున్న వెంటనే ఆ ఆకులను కచ్చడములుగా పెట్టుకుని చుట్టుకున్నారు. దేవుడు వచ్చి వాళ్ళని ప్రేమించి అసలు నా పిల్లల పరిస్థితి ఏంటంటే ఇలా దౌర్భాగ్యంగా తయారైందని దేవుడు ఏం గుర్తించాడట? చర్మంతో చొక్కాలు గుర్తించి ఇచ్చాడట. చొక్కాలు కొట్టుకోవడానికి మిషన్లు ఉన్నాయా? ఆ రోజు టైలరింగ్ ఉన్నాడా? అలా కుట్టాడు మరి దేవుడు చొక్కాలు. అంటే అక్కయ్య అడిగింది కాబట్టి మనకందరికీ డౌట్ అది, మనకు కూడా. మరి చొక్కా కుట్టాడంటే ఆయన అసలు చేతి ఏదైనా చేయగలడు. పాట ఉంది కదా ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు వాడేది.
ఆయన ఏమైనా చేయగలడండి. చేయగలరా? ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు సమస్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాట్లాడాడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. అది అలాంటి ఆశ్చర్యకార్యాలు ఆయన పట్ల చేశాడు. మనకు కూడా ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా పీలుస్తున్నాం, నేను కూర్చున్నాం, పీలుస్తున్నాం వదులుతున్నాం, పీలుస్తున్నాం వదులుతున్నాం. అలా పీలుస్తా వదులుతా ఉంటేనే బ్రతుకుతాం, లేకపోతే చస్తాం ఖచ్చితంగా, ఎవరైనా సరే. అవునా కదా? లేదండి నేను అసలు గాలి గెలవను, నేను బ్రతుకుతానంటావా? దేవుడిచ్చిన గాలి నువ్వు గెలవకుండా, నువ్వు అనుభవించకుండా భూమి మీద నువ్వు అసలు ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా బ్రతకలేవు. అంటే దేవుడిచ్చేది చాలా విలువైన గాలి, మర్చిపోకూడదండి. నాకేం ఇచ్చాడు దేవుడు, నాకేం చేశాడు దేవుడు, నేనెందుకు దేవుని నమ్మాలి, నేనెందుకు దేవుని కొరకు బ్రతకాలి? ఈ ఆలోచనలన్నీ వ్యర్థమైన ఆలోచనలు అండి. ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు. మన పట్ల కూడా ఏం చేస్తున్నాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా మనం చచ్చే వరకు చేస్తూనే ఉంటాడు మనకి. మనం ఆయన కొరకు బ్రతకకపోయినా, మనం ఆయన మర్చిపోయినా, ఆయన మాత్రం మనల్ని మరవడండి. ఆయన ఎప్పటికీ మనల్ని మర్చిపోయేవాడు కాడు. ఆయన మరవడు, విడవడు, ఎడబాయుడు ఆయన. అర్థమైంది కదా? 78వ కీర్తన చూడండి ఒకసారి. అదే కీర్తన గ్రంథం 78:11 చదివితే ఆశ్చర్య కార్యాలన్నీ మర్చిపోయారు అక్కడ. చూడండి, అక్కడ మాట రాసి ఉంటుంది. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వాళ్ళు ఏం చేశారట? మర్చిపోయారట. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోతున్నావా? ఇజ్రాయేలు మర్చిపోయారు ఆల్రెడీ. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేయడం ప్రారంభించారట. మోయాబు స్త్రీలతో వ్యభిచారం ప్రారంభించారట. అలా వ్యభిచరించకూడదని ఆజ్ఞను జారీ చేశాడు ఆల్రెడీ దేవుడు మోషే గారి ద్వారా రాతి పలకల మీద. విన్నారా? విన్న ప్రకారంగా నడిచారంటే దేవుడు ఇన్ని ఆశ్చర్యకార్యం చేశాడు. ఆకలి అంటే ఆహారం పెట్టాడు, మాంసం కావాలంటే పూరుడు పెట్టను పంపించాడు, ఎవడు మచ్చిలు కావాలంటే బండలో నుంచి తెప్పించాడు, అరణ్యంలో ప్రయాణంలో కాపుదలను ఇచ్చాడు. ఆ బానిసత్వంలో మూలుగుతున్నారట. చేసి 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 కష్టపడి 430 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మొరవిని విడిపిస్తే మనల్ని కూడా విడిపించాడండి. మనకు కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నవారమే మనకి విడుదలను ఇచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది. మనము విడిపింపబడ్డాం. విడిపింపబడిన తర్వాత మర్చిపోతున్నావా యేసు చేసిన త్యాగాన్ని? ఎలా విడిపింపబడ్డాం అనుకుంటున్నావా? పాపం ఉంది కాబట్టి పాపం నుండి మనం విడిపించబడాలి అంటే యేసు ప్రభు మన కొరకు ఆ రక్తాన్ని, యవన రక్తాన్ని, ఆఖరి రక్తం పొట్టు వరకు మన కొరకు కార్చాడటండి. అప్పుడే మనకు వచ్చింది ఉచితంగా రక్షణ. మనకు రక్షణ కలిగించడానికి మన ప్రభు ఆయన యవన రక్తాన్ని కార్చాడు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. నా కొరకు నా ప్రభు చేసినటువంటి త్యాగం ఇది. ఇజ్రాయేలీలు మర్చిపోయారట ఆయన ఆశ్చర్య కార్యములు మరిచిన జనులు. చదవండి ఒకసారి వల్ల ఆ మాటని. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు చేస్తున్న ఆశ్చర్య క్రియలు ప్రతిరోజు గాలి అనుభవిస్తున్నాం. ఇది ఆశ్చర్యం. కనపడదు నీ కంటికి గాలి, కనపడకపోయినా ఉందని నమ్మి తీరాలి. కనపడకపోయినా పిలుస్తున్నామని నమ్మాలి, పిలిస్తేనే బ్రతుకుతున్నామని నమ్మాలి. ఏమండి ఎంత ఆశ్చర్యం అండి ఇది. వస్తున్నారా అట్లేదా? నువ్వు గుంటూరు వెళ్తే గుంటూరు వచ్చింది నీతో పాటు గాలి వచ్చిందా? ఇక్కడ ఏమడిద్దా? నేను రాళ్ళు ఎక్కడే ఉంటాను అన్నది అనుకోండి, ఏమైపోతాం చెప్పండి. మనం గాలి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిందండి. దుప్పటి ముసుకేసుకుంటే దుప్పట్లో కూడా వచ్చింది తెలుసా? ఆశ్చర్యంగా దేవుడు ఈ గాలిని పెట్టాడండి మన కోసం, మనల్ని బ్రతికించడం కోసం. ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుని ఆశ్చర్య కార్యాలను మర్చిపోయిన జనం ఈరోజు మనం కూడా మర్చిపోతున్నామేమో. ఇన్ని ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేస్తున్నా కానీ మనం గుర్తుంచుకొనక మర్చిపోయే స్థితిలో ఉన్నామేమో ఆలోచించాలి. ఈ రాత్రి 105వ కీర్తన 2వ వచనం చదువుతారా? మరొక మంచి మాట చూద్దాం బైబిల్లోనే. 105వ కీర్తన, ఏమండి? కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 2వ వచనం. ఆయనను ఏం చేయాలి మనం ఆలోచించండి. దేవుడు మన పట్ల ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసినందుకై మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు కదా. ఆకాశాన్ని, గాలి, భూమిని, ఎవరు మనకు అవసరమైన ఫలభరితమైనటువంటి ఎన్నో పంటలని,
మంచి ఆరోగ్యాన్ని, మంచి దేహాన్ని, మంచి ఆత్మను ఎన్నో ఇచ్చిన దేవుడు, అన్ని ఇచ్చిన దేవుడు. ఏమంటే ఏం చేయాలి మనం ఆయన కోసం? పోయిన వారం చెప్పుకున్నాం కదమ్మా, పాఠం గుర్తుందా? పోయిన వారం అన్ని ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా అనే పాట మనం ఆల్రెడీ పోయిన వారం ఆలోచించాము. అన్ని ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడు? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను, దేవుడు అడిగాడు మనల్ని, ఇంతే అన్నాడు. ఇంతే కదయ్యా, చాలా సింపుల్. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించి ఏం చేయాలి మనం? ఆయనైతే ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగానే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా. ఎంతో ఆశ్చర్యం అండి మన అవయవ నిర్మాణం అనేది. చూడండి, చదవండి మరలా 2వ వచనం, 105వ కీర్తన 2వ వచనం. ఆయనను గూర్చి పాటలు పాడండి. ఎవరిని గూర్చి పాటలు? దేవునిని గూర్చి పాటలు పాడండి. ఆయనను కీర్తించుడి. కానీ నోరిచ్చాడు, మంచి వాయిస్ ఉంది. ఈ నోటిని దేనికి ఉపయోగిస్తారు? కొంతమంది అయితే భయంకరమైన బూతులకు ఉపయోగిస్తూ ఉంటారు. నోరు తెరిస్తే చాలు బూతులే. ఉపయోగిస్తారు లేదా? నోరు తెరిస్తే చాలు బూతులు, సరస్వతులు, అనవసరమైన పరిగమాల మాటల కొరకే ఈ నోరు ఉపయోగిస్తారు. కానీ దేనికి ఉపయోగించాలని చెప్పాడంటే, దేవుడు ఇచ్చిన నోరు ఇది. నీవు నీ సొత్తు కాదు, నీ నోరు నీదనుకుంటున్నావేమో, నీది కాదు ఇది. ఎవరిలో తెలిసింది? దేవునిది. మర్చిపోకూడదు. నీదంటూ అసలు ఏమీ లేదేడా. పాట కూడా రాశాడు కదా, కానుకనైనాక రాసింది, నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా అనే పాట ఉంది కదండి. ఉందా? నిజంగా నీది ఏమైనా ఉందా? ఏం సంపాదించావు నువ్వు? నీ దేహంలో గోరు తయారు చేసుకోగలవా? గోరు. వెంట్రుక తయారు చేయగలవా? వెంట్రుకని. మనలో ఎవరైనా మన వెంట్రుకలు మనం తయారు చేసుకున్నామంటే, మన గోరును మనం తయారు చేసుకుంటామా? పెరిగిన గోరుని కట్ చేసుకోవడానికి నెయిల్ కట్టర్ కావాలి మనకి, తొలగించడానికి. అంటే ఏది కూడా మనం తయారు చేసుకున్నది కాదు, మన దేవుడు మనకు తయారు చేసి ఇచ్చాడండి. ఆశ్చర్యంగా ఇచ్చాడు కూడా, ఇవ్వటం కూడా. అవునా కదా? అంటే మానవ దేహం కూడా ఆశ్చర్యమేనా? ఆశ్చర్యం. ఆశ్చర్యంగా చేసినటువంటి భక్తులు మాట్లాడతాడు. తర్వాత చూద్దాం ఆ మాటని. ముందు 2వ వచనం చదువుమా. ఆయనను గురించి పాటలు పాడండి. దేవుడిచ్చిన నోటితో బూతులు కాదు, దేవుడిచ్చిన నోటితో సరస్వక్తులు కాదు, దేవుడిచ్చిన నోటితో అనవసరమైనటువంటి పనికిమాలిన మాటలు కాదు. ఏం పాడాలట? దేవుని పాటలు. ఆయనను గురించి పాటలు పాడడానికి ఆయన నీకు నోరిచ్చాడు. ఆయనను గురించి పాటలు పాడు. తర్వాత ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి ఏం చేయాలట? సంభాషణ. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయండి అన్నాడు. సంభాషణ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మనం కూడా. సంభాషణ అంటే ఏంటమ్మా? మాట్లాడుకోండి. ఎవరితో? మన ఎదురున్న వారితో, మన భర్తతో కావచ్చు, మన భార్యతో కావచ్చు, మన బిడ్డలతో కావచ్చు, మన కుటుంబ సభ్యులందరితో కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మన గ్రామంలో ఉన్న వారితో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు అండి. ఎలా ఉంది మన సంభాషణ, మన మాట తీరు? ఏం సంభాషణ చేయాలంటే మనం చూడండి. దేవుడు ఎంత మంచి మాట రాశాడు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా సంభాషణ చేస్తున్నామండి మనం. ఏ సంభాషణ ఇది? ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయాలి. 4 అక్క చెల్లెలు కూర్చున్నారు అనుకోండి, 4 సహోదరులు స్త్రీలు కూర్చున్నారు అనుకోండి. ఏం సంభాషణ చేసుకుంటున్నారు మీరు? 4 కూర్చొని ఆలోచించాలి. రాత్రి ఏం సంభాషణ చేస్తున్నారు? వాళ్ళు అటు ఆ గొంతులోకి వెళ్ళాడు, ఈ గొంతులోకి వెళ్ళాడు, వాడు అటు వెళ్ళాడు, వీడికి వెళ్ళాడు, ఏమంటే ఆమె అటుపోయింది. ఈ పనికి మాలినటువంటి సంభాషణ ఉండకూడదు మనకి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించిన సంభాషణ మాత్రమే నువ్వు మాట్లాడాలి. అందుకే తిమోతి పత్రికలో ఉంటుంది కదండి, ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి, ముసలమ్మ ముచ్చట్లను కట్టి పెట్టమంటాడు అక్కడ. అవి వ్యర్థమైనవి, దేవునికి ఉపయోగం లేనివి, నీ జీవితాన్ని పతనం చేసేవి. అవి కాదు ఉండాల్సింది. నీ సంభాషణలో ఉప్పు వేసినట్టు ఉండాలంటాడండి. మన సంభాషణ ఎలా ఉండాలంట? కానీ మనం కూర వండుకున్నాం అనుకోండి, కారం వేసాం, పసుపు వేసాం, అన్ని వేసాం, ఉప్పు ఒక్కటే ఇక్కడ వదిలేసాం అనుకోండి, ఎలా ఉంటుంది కూర? తింటామా? అస్సలు తినలేము. ఉప్పు వేస్తేనే టేస్ట్ వచ్చేది. సంభాషణలో కూడా ఉప్పు ఉండాలట. సంభాషణలో ఏంటి ఉప్పు? దేవుని వాక్యం అనేది ఉండాలంటే జాగ్రత్త మర్చిపోవాలి. ఉప్పు అనగా మనం ఉప్పు కాదు,
దేవుని వాక్యం ఉండాలి. దేవుని గురించినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించే సంభాషణ చేయాలి. ఎంత ఆశ్చర్యం అండి దేవుడు చేసేది. ఈ ప్రకృతి ఆశ్చర్యమే, మన దేహము ఆశ్చర్యమే, మనం తినే ఆహార పదార్థాలు ఆశ్చర్యమే, అసలు మన చుట్టూ ఉన్నవన్నీ అసలు ఆశ్చర్యమే ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యకరుడు ఏమంటే మన దేవుడు అని సంభాషణ చేయాలట. చదవం ఇప్పుడు. ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎప్పుడు సంతోషం కలిగిందంటే మనకి ఇదే నిజమైన సంతోషం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఎవరైతే అతిశయిస్తారో, ఎవరైతే యెహోవాను వెతుకుతారంటే యెహోవా దొరుకు కాలమునే ఆయనను వెతకుడి అంటాడు. అది దొరికే కాలంలోనే వెతకాల, తర్వాత నువ్వు వెతకాలన్నా దొరకడే కాయన. నువ్వెంత వెతకాలన్నా దొరికే కాలం ఉంది. ఇప్పుడు కాలం దొరికే కాలం ఇది. ఇప్పుడే నువ్వు వెతకాలి, ఇప్పుడే ఆయన చెంతకు నువ్వు రావాలి. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతకుడి. ఆయన సన్నిధిని ఎప్పుడెప్పుడు వెతకాలట? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. ఒకరోజు వెతక ఆయన సన్నిధిలో ఎప్పుడంట? ఒకరోజు 2 రోజులు. నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. నిత్యము నిత్యము నిత్యము. ఆశ్చర్యకరుడండి ఆయన. కాబట్టి ఆయన నిత్యము మనం ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. నిత్యము మన నోటితో ఆయన ఆశ్చర్యకార్యాల గురించి చెబుతూనే ఉండాలి. 139వ కీర్తన 13వ వచనం చదువుతారా? దావీదు గారు చూడండి. దావీదు గారు దేవుని ఆశ్చర్య కార్యాల గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవేనయ్యా, నీవే అన్నాడు. చూడండి, నీవు నన్ను కలుగజేసిన ఈ విధానం చూస్తుంటే భయము ఆశ్చర్యం. ఏమంటే భయం కలుగుతుందట దావీదు గారి. మనకు అసలు భయం లేదు, ఆశ్చర్యం లేదండి. ఉందండి భయం మనకు అసలు. చిన్న పిల్లడు పుట్టగానే ముసి నవ్వు నవ్వుకుంటా మగ పిల్లడు పుట్టాడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ముద్ర పెట్టుకుంటా ఉంటాడు. ఆశ్చర్యపడ్డావు ఏ రోజైనా పిల్లడు చూసి? దావీదు గారు ఏంటి మరి ఇలా అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసావు, చూసావా తల్లి గర్భంలో నువ్వు నన్ను కలుగు చేసినటువంటి ఈ విధానం, నువ్వు కలిగించినటువంటి అంతరింద్రియములు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లోపల ఉన్నటువంటి లివరు, లోపల ఉన్నటువంటి నరాలు, లోపల ఉన్నటువంటి రక్తం, లోపల ఉన్నటువంటి ఎముకలు, ఈ వ్యవస్థ అసలు ఆలోచిస్తుంటేనే నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా, అసలు భయం పడుతుందయ్యా నాకు అన్నాడండి. మనకు అసలు భయం లేదు, భక్తి లేదు. ఏమండి మనకే ఉన్నాయి నరాలు, ఉండేది కదా, మనకే ఉన్నాయి ఎముకలు. యాకోబు లాగితే కానీ తొడగొట్టుకాడా అప్పుడు వచ్చిందట. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఎన్ని నరాలు ఇచ్చాడండి దేవుడు మనకి. నరాలన్నీ సక్రమంగా పనిచేయాలి. పని చేయకపోయింది అనుకోండి ఒక నరం కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళినా కూడా నయమైతే అవ్వచ్చు, లేకపోతే లేదు. దేవుడు మన నరాలు సక్రమంగా పనిచేసేలా చేస్తున్నాడు ప్రతిరోజు మంచి ఆరోగ్యంతో. మనం అసలు దేవునికి కృతజ్ఞత చెల్లించాలండి ప్రతిరోజు. నిజంగా ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడు చూడండి మనకి. మన ఎముకల్లో ప్రాబ్లం లేకుండా, నరాల్లో ప్రాబ్లం లేకుండా, ఎవడ తలలో ప్రాబ్లం లేకుండా, కాళ్ళలో ప్రాబ్లం లేకుండా చేస్తుంది ఎవరండి? నేను చాలా ఆరోగ్యవంతులు, అసలు బెళ్ళే మిగలను అన్నా అంటే ఏందనుకుంటున్నా కావండి. ఎవరు ఇచ్చినటువంటి బెళ్ళ మిగకుండా మనం ఉండాలి. మా బాబాయ్ ఉన్నాడండి, అసలు బెళ్ళ ఇప్పుడు కూడా మిగడు, ఏది వచ్చినా కూడా. కారం చెట్టు చిన్న బాబాయ్ దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాడట, ఏ రోగం వచ్చినా సరే చచ్చిపోతాను కానీ బెళ్ళ వేసుకున్నాడట. వేసుకోవట్లేదు నిజంగానే. టైఫాయిడ్ వచ్చిందండి మనం బెల్లు వేసుకోకుండా తగ్గిందండి. మరి ఎంత ఆశ్చర్యం చూడండి. సెలైన్ పెడితే కానీ తగ్గని రోగం దేవుని కృపది. ఆయన ఉంచాలనుకుంటూ ఉంచుతాడు, తీసేస్తాడు. ఆయన సావడానికి కూడా సిద్ధపడతాడు. ఎవరి మాట ఎట్లుండదు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని దయతో ఉంచుతున్నాడు, కృప చూపి మనల్ని ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉంచాడు. తెలుసుకోవాలండి. ఆయన ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరుగుతున్నప్పుడు మనం తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు, అయ్యా నా అంతరింద్రియములను నువ్వు కలుగు చేసినటువంటి ఈ విధానం, దీనిని చూడగా నాకు భయం కలుగుతుందయ్యా, భయం పడుతుంది, ఆశ్చర్యంగా ఉంది నాకు.
ఆశ్చర్యం కలుగుతున్నట్టండి. మన మానవ శరీర ఆకార నిర్మాణమే పెద్ద ఆశ్చర్యం. కన్నేంటి చూడటం ఏంటండి, చెవేంది వినపడటం ఏంటి, శబ్దాలన్నీ, నోరేంటి తినడం ఏంటి, మాట్లాడటం ఏంటి, చేతులతో వల్ల పనులు చేసుకోవడానికి అనుకూలంగా వేడికి గనుపులు గనుపులుగా దేవుడు ఎముకలు సెట్ చేశాడు. గనుపులు గనుపులుగా మరి పట్టుకోవడానికి గనుపులు ఉండాలి కదా. అన్నం తినడానికి ఎలా వంగాలి, ఇది ఎటు కావాలంటే అటు వంగిద్దాడు. చూడండి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం చేసాడు మన దేహం అంటే. ఇటు కావాలంటే ఇటు వంగిద్ది, ఇటు కావాలంటే ఇటు వంగిద్ది, ఇటు కావాలంటే ఇటు. పని చేసుకోవడానికి అనుకూలంగా చేతిని తయారు చేసి బిగించాడండి దేవుడు. ఈ మధ్య రోబోలు కూడా తయారు చేస్తారు. ఈ మధ్య రోబోలు చేస్తున్నారు లేదా? ఆ రోబోలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోబోలు తయారు చేశారు. రోబో మనిషిలాగా అన్ని చేయగలిగితే ఎలా? దేవుడు తయారు చేసినట్టుగా మాత్రం తయారు చేయలేడండి. ఏ నరమాత్రుడు కూడా దేవుడు చేసినటువంటి ఈ మానవ శరీర ఆకార నిర్మాణం అనేది, ఈ వండర్ఫుల్గా ఆయన చేసిన విధానం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏ నరమాత్రుడు కూడా చేయలేడు. అంటే ఎంత గొప్పగా దేవుడు మనల్ని చేశాడే. దావీదు గారు అయితే ఏం చెప్తున్నాడండి ఇక్కడ, అయ్యా నువ్వు కలుగు చేసినటువంటి ఈ విధానం చూస్తుంటే నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యంగా ఉందయ్యా నాకు. మనం ఎంతమంది చిన్నపిల్లలు చూస్తున్నాం, మనం చూసుకుంటున్నాం, మనకి ఏ రోజు ఆశ్చర్యం కలగడం లేదు ఏమండి, ఏ రోజు భయము కలగడం లేదు ఏమండి. మన పైన ఆకాశం ఉంది, ఆకాశం నుంచి సూర్యుడు వస్తున్నాడు, వర్షం వస్తుంది, మంచు వస్తుంది, అన్ని చూస్తున్నాం, మనకు ఆశ్చర్యమే ఏమి కలగదు ఏమండి. అన్ని కావాలి మరి, ఆయన ఇచ్చేవన్నీ కావాలి, ఆయన ఇచ్చేవన్నీ అనుభవిస్తాం, కానీ ఆశ్చర్యము కలగదు, భయము ఉండదు. భక్తుడైనటువంటి దావీదుకేమో భయం కలుగుతున్నట్టు, అయ్యా నువ్వు చేసినటువంటి ఈ విధానం చాలా గొప్పదయ్యా. అసలు నిజంగా మనకి ఈ దేహం దేవుడు ఇచ్చాడండి, చాలా గొప్పది. ఇది ఆయన కలుగు చేసి ఇచ్చాడు. విలువైన ఈ దేహం ఆయన కొరకే ఉపయోగించాలి. బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీరు మీ నోట ఉత్సరింపకూడదు అనే మాట ఉందండి బైబిల్లో. పోకిరి మాటలు, సరసోక్తులు, సరసాలాడటాలు ఏమంటే, బూతులు, అబద్ధాలు ఆడతాలు, మోసపు మాటలు, ఇవేవి కూడా మన నోటితో మాట్లాడడానికి కాదు దేవుడు మనకి నోరిచ్చింది. నీకు ఇష్టమైనవన్నీ చూడడానికి కాదు నీకు దేవుడు కళ్ళు ఇచ్చింది. టీవీ పిచ్చి ఎక్కువ. ఒక ముసలాం ఉంటుందంటే, మన సెల్లు చూస్తుంటే ముసలాం టీవీ పిచ్చి ఎక్కువ. ముసలాం సీరియల్ పిచ్చి, సీరియల్ చూస్తా కథ పోటీ వేసుకుంటా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. టీవీ ఎదురుగా కూర్చొని కథ తీసుకొని ఏమంటే, సీరియల్లో భర్త భార్యను కొడతాడండి, కొడతారు కదా మామూలుగా. భర్త భార్యను కొడుతుంటే ఏమంటుంది, బయట నుండి టీవీకి వెళ్ళి కథ పెట్టి పొడుస్తున్నాడు. టీవీ పొడుస్తుంది. ఏంటి టీవీ ఎందుకు పొడుస్తుంది? ఏమే ఆయన పడతాయేంద్రా అని చూసారండి. బయట ఉండేమో ఏమే ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి, ముసలామా రియాక్ట్ అవుతుందో చూడండి. సీరియల్ కదా ఎడిక్ట్ అయిపోయిందండి, ఆమె ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇక నువ్వు కొడతావేంటి అయిందని ఆ కథ పెట్టి పొడుస్తున్నాడు టీవీకి. ఈ కళతో సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కళతో సినిమాలు చూసే రకాలు చాలా మంది ఉన్నారు. ఈ కళను పనికిమాలిన విషయాలన్నీ చూసేవారు చాలా మంది ఉన్నారు. మరి వాక్యాన్ని చూస్తున్నావా? అసలు వాక్యాన్ని చూడటానికి కదా దేవుడు ఈ కళ్ళు ఇచ్చింది. నిజమండి, వాక్యాన్ని చూడటానికే ఇచ్చాడా అనే ప్రశ్నలు వస్తే వాక్యాన్ని చూడటానికే ఇచ్చాడని బైబిల్లో ఉంది ఆల్రెడీ. వాక్యాన్ని చూడటానికే ఇచ్చాడు. ఆయన పని నిమిత్తమే, ఆయన కొరకే అన్ని అవయవాలు ఇచ్చింది. కానీ మనిషి ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా ఈ అవయవాలన్నీ, మన అవయవాలన్నీ మనం కూడా అందరూ కొందరా అందరూ అంతటా పాపము చేసి అనే మాట బైబిల్లో ఉంటుంది. అందరూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేశారండి, అవయవాలను పాడు చేశారు. దేవుని ఆశ్చర్య కార్యాల గురించి సంభాషణ చేయవలసినటువంటి మనుషులు మనం ముగించేసుకున్నామండి. సమయం మనం ముగించేసుకున్నాం. సమయం చాలా విలువైంది కనుక ఒక 2 నిమిషాలండి. అందుకే నేను కూడా బాగా పొద్దు నుంచి పాపం బాధలు పడ్డదని ఒకే ఒక మాట చివరిగా చదువుకొని ముగించుకున్నామండి. 5వ వచనం చదువుమా. అదే 105వ కీర్తనలో 5వ వచనం చదువుతారా? అక్కడే కదా మనం 105వ కీర్తన దగ్గర ఉన్నాం కదా మనం. దావీదు గారి కాడికి వెళ్దామా? 105వ కీర్తన దగ్గర పెట్టండి ఒకసారి. 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. సరిగ్గా ఆయన
ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వాళ్ళారా, ఈ మాట చూడండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి అన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏం చేయాలంట? మనం అప్పుడప్పుడు జ్ఞాపకార్థం గురించి పెడతా ఉంటాం. ఎవరు జ్ఞాపకం చేసుకోవడానికి? ఎవరు మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థం కూడిక. ఏడు కుటుంబంలో నాన్న చనిపోతే జ్ఞాపకార్థం, అమ్మ చనిపోతే జ్ఞాపకార్థం, అత్త చనిపోతే జ్ఞాపకార్థం, మనం చనిపోయినా జ్ఞాపకార్థమే. అవునా? ఏంటి మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలట? జ్ఞాపకార్థ కూడికలు కాదు దేవునికి కావాల్సింది. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇవి కాదు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకో. ఒక్క రోజైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఒక్క రోజైనా దేవుడు ఇచ్చిన ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు మనకి, ఒక్క రోజైనా దేవుని ఆశ్చర్య కార్యాన్ని ఏ రోజైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రశ్న వేసుకోవాలమ్మా. దావీదు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు, ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. దావీదు గారు, దావీదే కాదండి, ఏబు గారు కూడా, ఏబు గారే కాదండి, అసలు ఏ భక్తులని మీరు ఆలోచించండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారండి అందరూ. మరి మనం ఈరోజు భక్తుల జాబితాలో మనం ఉన్నాం. మరి మనం ఏం చేయాలి? ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉండాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఊరికి బయలుదేరి వెళ్తానండి. బయలుదేరేటప్పుడు అక్క అనేది తమ్ముడు ఊరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోమంటే అక్కయ్యని నేను ఆల్రెడీ ముందుగానే వెళ్తాను. సరే అక్కయ్య నన్ను జ్ఞాపకం చేసుకోమంది, అక్కయ్యని జ్ఞాపకం చేసుకున్నాను అనుకుని బయలుదేరి వెళ్ళిపోవడం కదా. అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి అనే దాని గురించి మనకు కావాలి. దేవుని ఆశ్చర్య కార్యాల గురించి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలట. ఖచ్చితంగా అవసరం ఇది. ఎందుకంటే భక్తులు జ్ఞాపకం చేసుకున్నారండి బైబిల్లో. మనం జ్ఞాపకం రావడం లేదు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? అక్క ఇప్పుడు ఊరికి వస్తా ఉంది, నేను జ్ఞాపకం చేసుకున్నాను, నేను బయటకు వెళ్ళిపోయాను అనుకోండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమడిగిందండి అక్క, తప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసి నేను వస్తానని చెప్పాను కదా, ఎందుకేంటో చెప్పకుండా. అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే పరామర్శించి కలిసి అక్క నేను వెళ్దాం అనుకున్నాను, బయలుదేరదామా అని మాట్లాడి సంభాషణ చేసుకొని ఒక డెక్లరేషన్ రావాలి. అంతేగాని మనసులో అనుకొని అయ్యా నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలకి ఏంటి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నానయ్యా నీకు కృతజ్ఞతలు అంటే సరిపోయిందంటే ఒక మాటతో దావీదు అలా అని ఊరుకున్నాడు అనుకున్నారా? ఆయన ఆశ్చర్య కార్యాలను దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటూ నా జీవిత కాలం అంతయు ఎక్కడ ఉంటానని నిర్ణయం తీసుకున్నాడు? దేవుని మందిరావరణంలో అయ్యా నేను నివాసం చేస్తానయ్యా జీవిత కాలం అంతయు అన్న. చూడండి ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చాడు? జీవితకాలం అంతా నీ పని కొరకే. తన తరము వారికట సేవ చేసి నిద్రించాడట. సేవ చేస్తూ చేస్తూ నిద్రించాడు ఆయన దావీదు గారు తన తరము వారికి. ఆలోచిద్దాం. దేవుడు ఆశ్చర్యకరుడు. ఇంక చాలా ఉన్నాయండి ఆయన ఆశ్చర్య కార్యాలు. మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ ఎక్కువగా ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. మనకు తెలుసు కదా, పాత నిబంధనలో చాలా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, క్రొత్త నిబంధనలో చాలా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. అంత తుఫాను వస్తుందంటండి, శిష్యులు వెళ్తుంటే యేసు ప్రభు ప్రయాణం అవుతుంది, గొప్ప తుఫాను వేగిందంట. ఏమైంది అక్కడ? ఒక ఆశ్చర్యం. యేసు ప్రభు గద్దించాడట. ఎవరిని? గాలిని గద్దించాడట. వెంటనే గాలి ఆగిపోయిందట, నిమ్మళమైపోయిందట. సముద్రము నిమ్మళమైపోయిందట. ఎగిరి పడుతున్న సముద్రం అలా ఆగిపోయింది అమాంతంగా. భయంకరంగా వీస్తున్నటువంటి గాలి నిమ్మళమైపోయింది, సైలెంట్ అయిపోయింది అంటాడు. ఏంటి? ఒక్కసారి గద్దిస్తే ఆశ్చర్యం అనేది. తుఫాను ఆపడం ఆశ్చర్యమా కాదా? చాలా ఆశ్చర్యకార్యాలు ప్రభు కూడా చేశాడు. కాబట్టి ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి మన ప్రభువుని మనం ఎలా ఆరాధిస్తున్నాం? మనకిచ్చిన అవయవాలను మన ప్రభు కొరకు మనం ఉపయోగిస్తున్నామా లేదా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు చేసినటువంటి ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలకు బదులుగా మనమంతా ఆయన పని కొరకు ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడవడానికి సిద్ధపడతాం. దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి అవయవాలను దేవుని పని కొరకే ఉపయోగిద్దాం. నీతి సాధనాలుగా వాడాలి అంటాడు పౌలు గారు. రోమపత్రిక
6వ అధ్యాయంలో ఉంటాయి కదండి, రోమపత్రిక 6వ అధ్యాయంలో నీతి అంటే దేవుని వాక్యం అండి. అది కూడా మనకు 119వ కీర్తన 123లో ఉంటుంది. నీతి అంటే దేవుని వాక్యం. నీతి కొరకు ఈ అవయవాలు వాడతారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యంగా చేసాడు ఈ అవయవాలని, ఎంతో అద్భుతంగా చేసాడు ఈ సృష్టిని. అనుభవిస్తున్నాం మనం, ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తున్నాం మనం. ఆయన కొరకే ఉపయోగపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మన అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నామో, దేనికి మనం ఉపయోగపడుతున్నామో ఆలోచించుకొని మంచి నిర్ణయాలను తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మీ మాటలు వినగలిగాం. విని విడిచిపెట్టే వారుగా మాత్రం మేము ఉండక, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించే మంచి మనసులను దయచేయండి. మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మరిచిపోయినటువంటి జనాంగం ఉన్నారు. మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకు భయపడుతూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మీ కొరకు నమ్మకంగా జీవించిన భక్తులు ఉన్నారు. నాయన, మా స్థితి ఎలా ఉందో, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోతున్నామేమో. మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గుర్తుంచుకొని మీరు కోరుకున్న విధంగా మా జీవితాలను కొనసాగించుకుంటున్నామో లేదో ఎవరికి వారమే మమ్మల్ని మేము పరీక్షించుకొని మీరు కోరుకున్న విధంగా మా అవయవాలను ఉపయోగించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని ఉపయోగపరుచుకునే భాగ్యాన్ని నాకు మాకందరికీ కూడా మీరు ప్రసాదించమని, ముందు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకే అప్పగించుకుంటూ యేసు ప్రభువు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఒక పాట పాడుకుంటూ కానుకలు